దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో మాత్రం జేఏసీ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మాత్రం ఈరోజు మనము సమ్మె మద్దతుగా మాత్రం ఇక్కడ రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఈ రాస్తారోకోలో మనతో పాటు గుర్తింపు సంఘం ఏఐటీసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మనకు తెలుసు. చెప్పండి సార్, ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంది? భారత కార్మిక వర్గం 130 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 24 చట్టాలను రద్దు చేసి 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి కార్మికులకి ఎలాంటి హక్కులు లేకుండా కార్మిక వర్గాన్ని యాజమాన్యాన్ని కట్టుబానిసలు చేసేటటువంటి ఈ 4 కోడ్లను కూడా రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఇవాళ 12వ తారీఖు సమ్మె చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలం బిఎంఎస్ మినహా అందరం కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ సమ్మెకు పిలిపించాం. ఈ సమ్మెలో సింగరేణి కార్మికుల యొక్క డిమాండ్ కూడా ఉన్నాయి. మెడికల్ బోర్డు కంటిన్యూ చేయాలని, అట్లానే కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని, అదేవిధంగా ఏదైతే మారు పేర్ల మీద పనిచేస్తున్న కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని, డిస్మిస్ కార్మికుల సమస్య పరిష్కారం కావాలని సింగరేణిలో డిమాండ్ పెట్టాం. కాబట్టి సమ్మెని సింగరేణి కార్మికులు గోలేటి నుండి మొదలు పెడితే మణుగూరు వరకు జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్మిక వర్గానికి ఏఐటీసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మనతో పాటు సిఐటియు నాయకులు మనతో పాటు చెప్పండి సార్, ఏమి సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం? ఈ రోజు దేశవ్యాప్తంగా దాదాపు 20 నుంచి 30 కోట్ల మంది సమ్మెలో ఉన్నారు. సమ్మె చేసిన కార్మికులందరికీ కూడా సిఐటి పక్షాన వాళ్ళందరికీ విప్లవం తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా 44 కార్మిక చట్టాలు లాంటి ఏవైతే ఉన్నాయో అవి చట్టసభల్లో ప్రజల చేతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఆమోదం చేసి కార్మికులకు ప్రజలకు అనుకూలంగా ఉన్న చట్టాలు అవి. యాజమాన్యాలకు ప్రభుత్వాలకు ఏవైతే ఉంటాయో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు. అయితే వాటిని అలా ఏం చేసిండ్రు, యాజమాన్యాలకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వాటిని మార్చి పార్లమెంట్లో 4 కోడ్లు పెట్టిండ్రు. ఇది కనుక అమలై ఆచరణలకు వచ్చేసి కార్మిక వర్గం మీద అమలు చేస్తే ఇక 130 సంవత్సరాల కింద ఏ చరిత్ర ఉందో ఆ చరిత్ర కార్మికులు వస్తుంది. ఏ పోరాట శక్తి లేదు, కోర్టుకు పోయినా గెలవు. ఒక చట్టాన్ని మార్చిన తర్వాత చట్టానికి లోబడే కోర్టులు పనిచేయాలి. కాబట్టి చట్టమే పార్లమెంట్లో చట్టమే మార్చిన తర్వాత ఇక కార్మికులు కోర్టుకు పోయాల్సిన లేదు, జీతభత్యాలు గురించాల్సిన లేదు, హక్కుల గురించాల్సిన లేదు, సమ్మె చేసే హక్కు లేదు, అసలు ఏ హక్కు కూడా ఉండదు. కాబట్టి కట్టు బానిసలుగా చేసే 44 కోట్లు అట్లే దాన్ని రద్దు చేసిండో ఆ కోడ్లను రద్దు చేయాలా, పాత సిస్టమే ఉండాలి. అందుకని రాబోయే కాలంలో బొగ్గు గనులు కూడా కాపాడుకుంటేనే ఇలా సురక్షితంగా తెలంగాణ కానీ కోనిండిగా ఉంటుంది. మరి లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను ఇలా కారు చౌకగా 1,00,000 కోట్ల ఉన్న పరిశ్రమని దాదాపు 10,000 కోట్లు 5,000 కోట్లకి ఇస్తున్నాడు. ఇక స్టీల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ, బ్యాంకులు కానీ, రోడ్లు కానీ, రైల్వే, ఎయిర్లైన్స్ అన్నీ కూడా లాభాలు వచ్చే సంస్థలు కారు చౌకగా ఇలా ఆదాయాలకు అంబాలకు తగలబెడతా ఉన్నాడు. ఇంకా ఏ మిగిలిచ్చని చెప్పి నరేంద్ర మోడీ అధికారులు అని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో నిరవధిక సమ్మెలు పిలిపిస్తాం. సమ్మెల ద్వారానే నరేంద్ర మోడీ గద్దె తీస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు ఐఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఈ దేశవ్యాప్త సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంది, మీరేం చెప్పబోతున్నారు? భారతదేశంలో 30 కోట్ల మంది కార్మిక లోకం మోడీ తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా చేసినందుకు కార్మిక వర్గానికి ద్రోహం చేసింది. కాబట్టి భారతదేశంలో ఈ భారత్ బంద్ ప్రకటించడం జరిగింది. ఆ 4 కోడ్లు 100 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసుకున్నటువంటి కార్మిక హక్కుల్ని కాలరాసి కేవలం మల్టీనేషనల్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీకి ఊడిగం చేసి బానిస పనిచేసి కార్మిక లోకానికి ఇబ్బంది పెడుతున్నాడు. అవి రద్దు చేసే వరకు తప్పకుండా ఈ ఉద్యమం కొనసాగుద్ది. గతంలో రైతుల విషయంలో 13 నెలలు ఉద్యమం చేస్తే సిగ్గు లేకుండా చట్టాలు రద్దు చేసి భారత జాతికి క్షమాపణ చెప్పిన మోడీ ఇవాళ కార్మిక లోకానికి ఇబ్బంది పెడతాడు. కేవలం ధనవంతులకి, బడా పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి లాభం చేయడం కోసం
కార్మిక వర్గ ప్రయోజనాలు బలంగా పెట్టి నిన్న జరిగినటువంటి అమెరికా డీల్లో కూడా 140 కోట్ల మంది భారత వర్గాన్ని ట్రంప్ కాడకాడ కుదవబెట్టినటువంటి మోడీ గద్దెదిగాల కార్మికులు పెట్టినటువంటి 4 కోట్లని రద్దు చేయాలని 30 కోట్ల మంది వాళ్ళ సమ్మె చేస్తున్నాం. సమ్మె దిగ్విజయం చేసిన కార్మిక లోకానికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. టీబీకేఎస్ నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంది? టీబీకేఎస్ తరఫున మీరేం చెప్తారు? రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులన్నీ కాలరాస్తూ బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ ఈ దేశ సంపదనంతా వారికి కొల్లగొట్టాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కార్మికులకు రక్షణగా ఉన్న 29 చట్టాలను రద్దు చేసి వాటి ప్లేస్లో కేవలం 4 కోడ్లను మాత్రం తీసుకురావడం జరిగింది. ఇంత క్రితం కార్మికుల హక్కుల గురించి ఏదైనా భాగం వాటిల్తే మనం హైకోర్టుకు పోయే అవకాశం ఉండే, లేబర్ కోర్టుకు పోయే అవకాశం ఉండే, అది లేకుండా చేస్తున్నారు. అలాగే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని పెట్టి ఉద్యోగ భద్రత లేకుండా ఈరోజు ఉద్యోగంలో చేరిన వారు సింగరేణిలో 61 సంవత్సరాలు చేసుకునే ఏ వెసులుబాటు ఉందో దాన్ని తీసేసి ఎలా అయితే అగ్నివీరులు అని చెప్పి మిలిటరీలో కూడా వాళ్ళకు 4 సంవత్సరాలు మాత్రమే ఇస్తున్నారో ఇక్కడ కూడా ఫిక్స్డ్ టర్మ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఏ రోజైనా వాళ్ళని తీసేసే అవకాశం ఉంటుంది. తర్వాత జీతభత్యాలు ఉండవు, వేజ్ బోర్డులు ఉండవు. ఇలాంటి యొక్క ప్రమాదాన్ని గుర్తిరిగి అన్ని సంఘాలు కలిసి ఇచ్చిన పిలుపు మేరకు సమ్మె చేయడం వల్ల 2020లో పార్లమెంట్లో చట్టమైనా కూడా దాన్ని అమలు చేయకుండా దూరంగా ఉంచిన బీజేపీ ప్రభుత్వం మొన్నటికి మొన్న బీహార్లో మళ్ళీ గెలిచిన తర్వాత ప్రతిపక్షాలన్నీ నిర్వీర్యమైపోయినాయి. కాబట్టి కార్మిక చట్టాలను ఇకనన్నా రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఏప్రిల్ 1 నుంచి ఆ 4 కోడ్లను అమలు చేయాలని తీసుకున్న నిర్ణయానికి నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా సింగరేణిలో సమ్మెలకు కానీ పోరాటాలకు కానీ ముందుండే సింగరేణి కార్మికులకు జేఏసీ తరఫున మేము పిలుపునివ్వడం జరిగింది. మా పిలుపులో భాగంగా ఈరోజు ఉదయం 100% సమ్మెను సక్సెస్ చేసిన సింగరేణి లోకానికి మేము జేజేలు పలుకుతూ రాబోయే రోజుల్లో జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇచ్చే ఎలాంటి పిలుపుకైనా మీరందరూ కలిసి రావాలని చెప్పి రైతులను ఆదర్శంగా తీసుకొని ఎలా అయితే రాక్షస చట్టాలను తీసుకొస్తే వాళ్ళు సంఘటితంగా సంవత్సరం వరకు పోరాడి 700 మంది అసూలు బారినా కూడా అక్కడ ఎట్లయితే చట్టాలను రద్దు చేయించుకున్నారో అదే తరహా ఇక్కడ కూడా 4 కోట్లను రద్దు అయ్యేంత వరకు మన పోరాటం కంటిన్యూస్గా ఉండాలని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తుంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. మాతో పాటు ఐఎఫ్టీ నాయకులు శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, ఈ దేశవ్యాప్త సమ్మె ఎందుకు జరగబోతుంది? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు కార్మికులపై ఇలాంటి ఏం చెప్తారు మీరు? బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 12 సంవత్సరాల కాలంలో అది దేశభక్తి, స్వదేశీ, జాతీయత పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా అమ్మేస్తూ ఉంది. కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలను బొగ్గు రంగంతో సహా అన్ని పరిశ్రమలను అమ్మేసింది. వాళ్ళ ప్రయోజనాల కోసం, ఈ దేశంలో కార్పొరేట్ రంగ ప్రయోజనాల కోసం వాళ్ళ చేతిలో వాళ్ళ పరిశ్రమలు ఉన్నాయి, కార్పొరేట్ రంగం చేతుల్లో. అదేవిధంగా పెట్టుబడులు పెడతా ఉన్నారు. వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ ఆస్తుల రక్షణ కోసం పార్లమెంటులో ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్పొరేట్ రంగ ప్రయోజనాల కోసం ఇవాళ తాకట్టు పెట్టింది. వాటిని అమలు చేయడానికి ఈ దేశంలో ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఒకటి, భవిష్యత్తులో కార్మికులు సమ్మె చేయడానికి వీల్లేదు, సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదు, పర్మనెంట్ లేదు, అన్ని కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, కేవలం తాత్కాలిక కార్మికులుగానే నియమించేటువంటి అవకాశం ఉంది. కనుక అనేక కోణాల్లో దాదాపు 20-30 అంశాలు ఏతున్నాయో 4 లేబర్ కోడ్లు ఈ మొత్తం కూడా కార్మిక వర్గానికి ప్రాథమిక హక్కులకు వాళ్ళ ఇప్పటిదాకున్న చట్టాలకు ఉల్లంఘించేటువంటి అవన్నీ కూడా. కనుక భవిష్యత్తులో సమ్మెలు కూడా చేయటం కుదరదు. కనుక ఈ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ రంగ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగం అంతా కూడా సమ్మెలో పాల్గొంటా ఉంది. ఈ 4 లేబర్ కోడ్లను ఆపకపోతే ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. ఇవి అమలు చేస్తే మాత్రం ఏప్రిల్ 1 నుంచి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా నిరవధిక సమ్మెలో పోతుంది. అప్పుడు అనివార్యంగా ప్రభుత్వం దిగి రావాల్సి వస్తుంది. కనుక మీరు నిరవధిక సమ్మెలో పోకముందే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి 4 లేబర్ కోడ్ల విషయంలో మాత్రం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మాత్రం సమ్మె వేసి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి మనతో పాటు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.